హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 చూసి పార్ట్ 3 చూడండి. ఇకపై ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని రతుల్ మనసులోనే అనుకున్నాడు. తమలిక కూడా రావటంతో ఇక భోజనం చేస్తూనే రతుల్ ఆలోచనలో మునిగిపోయాడు. నిన్నటి వరకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా మారిపోయింది. ఒక్క రోజులో జీవితమే పూర్తిగా తలక్రిందులయ్యింది. నా పక్కన కూర్చున్న ఈ అమ్మాయి ఇప్పుడు నిజంగానే నా భార్య అయ్యిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను అని అనుకున్నాడు. తమలికను పెళ్లి చేసుకోవాలని ఆశను అతను ఎప్పుడో వదిలేశాడు. వాళ్ళ ప్రేమకు అప్పటికే 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక పాఠశాల రోజుల నుంచే ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రతుల్ చదువులో ఎప్పుడు మొదటి స్థానంలో ఉండేవాడు. తమలిక మాత్రం సాధారణ విద్యార్థి. మొదట అతని తెలివితేటలకే ఆకర్షితురాలయ్యింది. కానీ రతుల్ ప్రేమ గురించి ఆలోచించే సమయం ఉండేదే కాదు. చివరికి ఒక రోజు అందరి ముందే తమలిక తన ప్రేమను చెప్పేసింది రతుల్కి. మొదట తిరస్కరించిన ఆమె నిజాయితీని చూసి చాలా రోజుల తర్వాత ఆమె ప్రేమను అంగీకరించాడు. అలా వారి ప్రేమ ప్రయాణం మొదలయ్యింది. ఆ మధ్యలోనే రతుల్ తల్లి తీవ్ర అనారోగ్యంతో మరణించింది. ఆ కష్టకాలంలో తమలిక అతనికి అండగా నిలిచింది. తర్వాత తమలిక పట్టుదలతో ఇద్దరు రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మొదట రతుల్ ఒప్పుకోకపోయినా ఆమె మాటకు చివరికి తల వంచాడు. తమలిక తండ్రి బంగారు వ్యాపారి కావటంతో తనను మరో చోట పెళ్లి చేస్తారని ఆమెకు భయం. అందుకే ముందుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేయించింది. ఒకసారి ఇద్దరం పారిపోదామని కూడా అనుకున్నారు. కానీ అలా చేస్తే రతుల్ ఉపాధ్యాయ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని భావించి ఆ ఆలోచనను వదిలేసింది. చివరికి తన ప్రేమికురాలి పెళ్లి వార్తను గుండెల్లో పెట్టుకుని మౌనంగానే భరించాడు రతులు. అయితే పెళ్లికి రాకపోతే విషం తాగుతానని తమలిక ప్రమాణం చేయటంతో అతను వెళ్ళక తప్పలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం వారి జీవితాలను అయితే పూర్తిగా మార్చేశాయి. అదే సమయంలో ఇక విక్రమ్ కోపంతో తన తల్లి సుమిత్రాదేవి ఎదుట నిలబడ్డాడు. అమ్మా, నువ్వు ఇలా ఎందుకు చేశావు అని గంభీరంగా అడిగాడు. కొడుకుని అలా చూడగానే సుమిత్రాదేవి కన్నీళ్లతో మునిగిపోయింది. ఏంట్రా బాబు, ఈ 2 రూపాయలు విలువ కూడా లేని అమ్మాయి కోసం నన్ను ప్రశ్నిస్తున్నావా? నేను నీ తల్లిని కూడా మర్చిపోయావా? దేవుడా, ఇలాంటి రోజు చూపించే బదులు నన్నే తీసుకుపోయి ఉంటే బాగుండేది అంటూ ఏడ్చింది. విక్రమ్ పిడికిళ్ళు బిగించాడు. తన తల్లి కన్నీళ్ళు అతనికి అస్సలు తట్టుకోలేడు. ఈ ప్రపంచంలో అతను అత్యంత ప్రేమించేది తన తల్లిని. ఆమెను ఎప్పుడు దేవతలా గౌరవిస్తాడు విక్రమ్. కానీ ఈ రోజు ఆమె చేసిన పని మాత్రం అతని మనసు అంగీకరించలేకపోతుంది. చివరికి తల్లి ఏడుపు చూడలేక ఆమె దగ్గరకు వెళ్లి నెమ్మదిగా కౌగిలించుకున్నాడు. మృదువైన గొంతుతో మాట్లాడడం ప్రారంభించాడు కోపాన్ని తగ్గించుకుని. అమ్మా, నువ్వు చేసిన పని నిజంగా సరైందేనా అని విక్రమ్ ప్రశాంతంగా అడిగాడు. సుమిత్రాదేవి మరింతగా ఏడుస్తూ, ఆ అమ్మాయి కాదు బాబు, ఓ మాయగత్తె. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే నిన్ను తన వైపుకు తిప్పుకుంది. ఇక నేనేం చెయ్యాలి? ఇప్పుడు నన్ను వదిలేసి ఆమెతోనే ఉంటావు కదా, ఇక నుంచి నా దగ్గరకు కూడా రావు కదా అంటూ బాధతో నటించింది. ఆమె మాటలు విన్న విక్రమ్ నెమ్మదిగా ఆమె తలపై చెయ్యి వేసి ఓదారుస్తూ, అమ్మా, నువ్వు అనుకుంటుంది నిజం కాదమ్మా. నీకు ఎలా అనిపిస్తే అలానే ఉండు. కానీ ఒకటి మాత్రం మాట ఇవ్వు, ఇకపై ఆమె శరీరానికి ఎలాంటి హాని చెయ్యొద్దు. అలాంటి పని నీకు అస్సలు తగదు. మా అమ్మ అంటే అందరికీ ప్రేమ పంచే మనసున్న వ్యక్తి. నువ్వెప్పుడు అలానే ఉండాలమ్మా అని అన్నాడు. విక్రమ్ మాటలకు సుమిత్రాదేవి కాస్త శాంతించింది. సరే బాబు, నా తప్పు నాకు అర్థమైంది. ఇక నుంచి ఆ అమ్మాయికి హాని చేయను. కానీ ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకో, ఆమెను నేను ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించను. నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను, కానీ చివరికి ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ తన తల్లిని ఓదార్చాడు. కానీ అతని మనసులో మాత్రం మరో నిర్ణయం అయితే ఖచ్చితంగా బలపడింది. సాన్వికని భార్యగా తను ఎప్పటికీ అంగీకరించను. తన జీవితంలో మిగిలిన ఆ అవమానపు గాయం మానే వరకు ఆమెను కూడా అదే బాధలో ఉంచాలని అతను అనుకున్నాడు. ఆ గాయం పూర్తిగా మానిపోయిన రోజు ఆమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడికే తిరిగి పంపించేస్తానని మనసులోని పగ పెట్టుకున్నాడు. అదే సమయంలో పెద్దమ్మ సాన్వికని పిలవడానికి ఆమె గదికి వచ్చింది. గది తలుపులు తెరిచిన వెంటనే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. నేలంతగా ఫ్రెష్ గా కారిన రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. మంచంపై మాత్రం సాన్విక కదలలేక స్పృహ తప్పి పడుకుని కనిపించింది, కదలిక లేకుండా.
సాన్విక, సాన్విక అంటూ పెద్దమ్మ భయంతో గట్టిగా అరవటంతో ఇల్లంతా ఒక్కసారిగా ఉలికిపడింది. మంచంపై కూడా అక్కడక్కడ రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. సాన్విక ఒక కాలు మంచం బయటకు వేలాడుతూ ఉంది. ఆ గాయం నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. అది నేలపై పడుతూ ఉంది. ఆ దృశ్యం చూసిన పెద్దమ్మ ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. మిది, మిది, తొందరగా డాక్టర్ గారిని పైకి తీసుకురా. అమ్మాయి స్పృహ తప్పిపోయింది, రక్తం కారుతూ నేలంతా తడిచిపోయింది అని గట్టిగా అరిచింది. అదే సమయంలో విక్రమ్ తన తల్లి సుమిత్రాదేవి పక్కనే కూర్చుని ఆమెను ఓదారుస్తున్నాడు. అంతలో ఒక పని మనిషి భోజనపు ట్రే తీసుకొచ్చి ఆమె ముందు పెట్టింది. అది చూసిన విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకుని, అమ్మా, ఇలా ఎందుకమ్మా గదిలో తింటావు? కిందకు రా, అందరం కలిసి భోజనం చేద్దామని అన్నాడు. సుమిత్రాదేవి అసహనంతో ముఖం తిప్పుకుంటూ, ఆ పేద అమ్మాయితో ఒకే టేబుల్ దగ్గర కూర్చొని నేను తినలేను విక్రమ్, నీకు ఇష్టమైతే నువ్వే వెళ్ళి తిను అని అంది. అప్పుడే పక్కనే నిలబడి ఉన్న పని మనిషి మాట కలిపింది. భోజనం ఏం భోజనం అండి, మధ్యాహ్నం దాటిపోయి సాయంత్రం అవుతుంది. ఇంట్లో వాళ్ళంతా ఎవరి గదుల్లో వాళ్ళే ఉన్నారు. ఊర్మి అక్క గారు, మృణాల్ గారు ఇంకా గది నుంచి బయటికే రాలేదు. ఊర్మి అక్క ఈ రోజే తన ఫ్లాట్ కి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను. పెద్దమ్మ గారు మాత్రం మీది డాక్టర్ గారితో కలిసి కొత్త కోడలు గదికి ఎందుకో పరిగెత్తారు. విక్రమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. డాక్టర్ వచ్చారా? నాకెందుకు ఎవరు చెప్పలేదు? పని మనిషి వెంటనే, ఎలా చెప్తారు బాబు, కొత్త కోడలు స్పృహ తప్పిపోయిందంట, రక్తం చాలా కారిపోయిందని అందరూ భయపడుతున్నారు. నేను కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాను అంది. సుమిత్రాదేవి మాత్రం పెదవి విరుస్తూ, అదంతా నాటకం. ఇలాంటి నటనలు వాళ్ళకు బాగా తెలుసు. నా కొడుకుని తన వైపుకు తిప్పుకోవడానికి ఇదంతా కావాలని చేస్తుంది. ఇదంతా అతను ఆడిన నాటకం అని వెటకారంగా అంది. అప్పుడు ఆ పని మనిషి మెల్లగా, నాకు అదంతా ఏమీ తెలియదు చిన్న మేడం, కానీ నేను చూసినంత వరకు ఆ అమ్మాయి పరిస్థితి నిజంగానే చాలా సీరియస్ గా ఉంది. కాలి బ్యాండేజ్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. గదిలో నేలంతా రక్తమే కనిపించింది అని చెప్పింది. ఆ పని మనిషి చెప్పిన మాటలు విక్రమ్ చెవిలో పడగానే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతను వేగంగా సాన్విక గదికి వైపుకు పరిగెత్తాడు. దారిలో వస్తూ ఉండగా తన కోపంతో సాన్వికను తోసేసిన సంఘటన గుర్తుకు రావడంతో తన మీద తనకే కోపం వచ్చి గోడను బలంగా గుద్దాడు. ఛీ అని చిరాగ్గా అనుకున్నాడు. వెనక నుంచి సుమిత్రాదేవి గట్టిగా అరిచింది. బాబు వెళ్ళకు నాన్న, ఆ అమ్మాయి మాయగత్తే, నేను పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటుంది. ఆ తర్వాత పని మనిషి వైపుకు తిరిగి కోపంగా, చాలా బాగా చేసావు కదా, నా కొడుకు మనసు మార్చేశావు. నా ముందే ఆ అమ్మాయిని మంచిదని చెప్పే ధైర్యం నీకు ఎలా వచ్చింది? ఆమె బతికినా చచ్చినా నీకెందుకు? రక్తం కారుతుందంట, రక్తం, పో పో, నా కళ్ళ ముందు నుంచి పో అంటూ గట్టిగా అరిచింది సుమిత్ర. భయంతో వణికిపోయిన పని మనిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక విక్రమ్ వేగంగా సాన్విక గదిలోకి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ విశ్వాస్ ఆమె పల్స్ పరీక్షిస్తున్నారు. కాలి గాయాన్ని క్లీన్ చేసి కొత్తగా బ్యాండేజ్ కూడా కట్టారు. సాన్విక పూర్తిగా స్పృహ లేకుండా పడుకుని ఉంది. ఎర్రటి పెళ్లి చీరలో ఉన్న ఆమె ముఖంలో కాంతి లేదు. చాలా బలహీనంగా పాలిపోయినట్టుగా నీరసంగా కనిపిస్తుంది. పెళ్లి అలంకారం దాదాపు చెరిగిపోయింది. కానీ ఆమె ధరించిన నగలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. చేతికి సెలైన్ పెట్టి నెమ్మదిగా ద్రవాన్ని ఎక్కిస్తున్నారు. విక్రమ్ ని చూసిన వెంటనే డాక్టర్ విశ్వాస్ అడిగారు, విక్రమ్, నీ భార్య పరిస్థితి ఎలా అయింది? ఆ ప్రశ్నకి విక్రమ్ ఒక్కసారిగా మాట రాలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో పెద్దమ్మ వెంటనే పరిస్థితిని చక్కదిద్దుతూ, కొత్తగా పెళ్ళైంది కదా డాక్టర్ గారు, అమ్మ నాన్నల్ని వదిలి రావటంతో చాలా ఏడ్చింది. ఇక అప్పటికే బలహీనంగా ఉంది. ఆ మధ్యలో నా చేతిలోని గాజు గ్లాసు కింద పడి పగిలిపోయింది. వాటిని తీయడానికి వెళ్లి కాలుకి గాయమైంది అని చెప్పింది. ఆ మాటలు విన్న విక్రమ్ లోపల నిశ్శబ్దంగా ఊపిరి పీల్చుకున్నాడు. మిది మాత్రం అతని వైపు కూడా చూడకుండా సాన్విక తల దగ్గర కూర్చుని ఆమె చుట్టూ నెమ్మదిగా నిమురుతుంది. కొద్దిసేపటికి తర్వాత డాక్టర్ మరికొన్ని మందులు రాసి, ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే సెలైన్ పెట్టాను, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళగానే మిది విక్రమ్ వైపుకి చూసి చిలిపిగా, ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, వెళ్ళి భోజనం చెయ్యి, ఉదయం దగ్గర నేనుంటాను, ఆయన నువ్వు ఆమెను ఎంత బాగా చూసుకున్నావో అందరికీ తెలుసు అంటూ వెటకారంగా అంది. విక్రమ్ గంభీరంగా, ఇప్పుడు నువ్వే నాకు జాగ్రత్త ఎలా తీసుకోవాలో నేర్పిస్తావా?
అని అడిగాడు. నిధి చిన్నగా ముఖం చిట్లించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విక్రమ్ నిశ్శబ్దంగా సాన్విక ముఖం వైపుకు చూశాడు. ఆమె పాలిపోయిన ముఖాన్ని చూసిన కొద్దిగా అతని మనసులోని ఏదో తెలియని కలవరం. ఇక పెద్దమ్మ సాన్విక తల నిమురుతూ కూర్చుంది. తర్వాత లేచి బయటికి వెళ్తూ విక్రమ్తో, విక్రమ్, సాన్విక మెడలో ఉన్న నగలు తీసి వాటి బరువుతో మెడ ఎర్రబడిపోయింది. నేను కిందకి వెళ్ళి మీ ఇద్దరికి భోజనం తీసుకొస్తాను. డాక్టర్ గారు ఇంకొద్దిసేపట్లో ఆమెకు స్పృహ వస్తుందని చెప్పారు అంది. పెద్దమ్మ వెళ్ళిన తర్వాత విక్రమ్ కాసేపు సంకోచంగా నిలబడ్డాడు. చివరికి నెమ్మదిగా సాన్విక దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆమె మెడలో ఉన్న చౌకర్, బరువైన హారాలను తీసేందుకు ప్రయత్నించాడు. చీర మడతలో నగలు చిక్కుకోవడంతో అతను కొంచెం ముందుకు వంగాల్సి వచ్చింది. సాన్విక శ్వాస అతని ముఖానికి తాగుతుంది. ఎంతో జాగ్రత్తగా చౌకర్ను తీసేశాడు. ఇంకా మిగిలిన హారం తీసేందుకు ఇక చీర తనకి కొద్దిగా అడ్డుగా ఉండటంతో దానిని సరిచేయాల్సి వచ్చింది. ఇక క్షణం ఆలోచించిన విక్రమ్ అవసరమైనంత మాత్రమే దానిని సర్దుకుని నగలను విడదీయడానికి ప్రయత్నించాడు. అవి ఎక్కడో చిక్కుకుపోవటంతో మరింత జాగ్రత్తగా వాటిని తీశాడు. అతని దృష్టి మొత్తం నగలపైనే ఉంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా చివరకు నగలన్నీ తీసి ఇక ఆమెను మళ్ళీ సరిగ్గా అన్ని సర్దాడు తన చీర. తర్వాత ఆ నగలను పక్కన పెట్టి తనలో తానే అసహనంగా తలూపుకున్నాడు. జరిగిన సంఘటనతో అతని మనసు అశాంతిగా ఉంది. అల్మారాలో నుంచి ఒక షర్ట్ తీసుకుని నేరుగా వాష్రూమ్ కి వెళ్ళాడు. కొద్దిసేపటికి తర్వాత సాన్వికకు నెమ్మదిగా స్పృహ వచ్చింది. తల చాలా బరువుగా అనిపించింది, నీరసంగా అనిపించింది. అంతలో పెద్దమ్మ భోజనం తీసుకుని గదిలోకి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా, కొంచెం బాగానే అనిపిస్తుందా అని ప్రేమగా అడిగారు. సాన్విక మెల్లగా తలూపింది. కాసేపటికి తన పరిస్థితి గుర్తొచ్చింది. తనపై ఉన్న పెళ్లి చీరను చూసిన వెంటనే ఇది కల కాదుగా, తన జీవితంలో జరిగిన నిజమని గుర్తించి ఆమె మనసు మళ్ళీ భారమైంది. పెద్దమ్మ మృదువుగా, ఈ చీర మార్చేసుకో తల్లి, నీకు ఇబ్బందిగా ఉంటే నేను బయట వేచి ఉంటాను అని అంది. దానికి సాన్విక అంగీకరిస్తూ సరే అని తలూపింది. ఇంకా బలహీనంగా ఉన్న ఆమె తన బ్యాగ్ లో నుంచి ఇక వదులుగా ఉన్న దుస్తులు తీసి ఇవ్వమని పెద్దమ్మను అడిగింది. పెద్దమ్మ వాటిని తీసిచ్చి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా గదిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత సాన్విక ఎంతో కష్టంగా తన డ్రెస్ మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగానే అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఒక్కసారిగా ఆమె ఉలిక్కిపడి ఈ గదిలో తను ఒకతే ఉందని అనుకుంది. కానీ ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అనే ఆలోచనతో ఆమె గుండె ఆ టైంలో వేగంగా కొట్టుకుంది. అదే సమయంలో విక్రమ్ ఇక ఫ్రెష్ అయ్యి స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు. తల తుడుచుకుంటూ అనుకోకుండా సాన్విక వైపుకు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇంకా ఊహించని పరిస్థితి ఎదురవడంతో అతను కూడా క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. విక్రమ్ చూసిన సాన్విక భయంతో, సిగ్గుతో వెంటనే తన డ్రెస్ తీసుకుని ఇక తనని తాను సర్దుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. విక్రమ్ వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. జరిగిన పరిస్థితి ఆమెకు ఎంత ఇబ్బందికరంగా ఉందో అతనికైతే అర్థమైంది. అతని మనసులో కూడా ఏదో తెలియని కలవరం అయితే మొదలయ్యింది. ఇక సాన్విక మాత్రం కదలకుండా షాక్ తో అలానే నిలబడిపోయింది. బయట ఇంకా పెద్దమ్మ కూడా ఉండటంతో గట్టిగా పిలవలేకపోయింది. ఇంకా సాన్వికకు కూడా ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఆందోళనగా అనిపించింది. విక్రమ్ నెమ్మదిగా తన దగ్గరికి వచ్చాడు. ఆమెకు మరింత అసౌకర్యంగా కలగకుండా మెల్లగా, భయపడకు, నేను బయటికి వెళ్తాను, నువ్వు ప్రశాంతంగా మార్చుకో అని అన్నాడు. ఆ మాటలు విన్న సాన్విక కాస్త ఊపిరి పీల్చుకుంది. విక్రమ్ వైపుకు చూసిన ఆమెకు అతని కోపం వెనుక మరో మృదువైన మనసు కూడా ఉందేమో అని ఆ క్షణం అనిపించింది సాన్వికకు తన భర్త గురించి. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం కొద్దిగా తగ్గినట్టయితే అనిపించింది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.